ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయబోతున్నది. ఇక ఇండ్ల భాగంగానే మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒకటైనటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసేందుకు మొత్తానికి రంగం సిద్ధమైంది. అర్హులైన ప్రతి మహిళ ఖాతాల 1500 రూపాయలను జమ చేయబోతున్నది ఆంధ్రప్రదేశ్ సర్కారు. తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసన మండలిలో ఈ ప్రకటనను చేసింది. శాసన మండలిలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మేడం మాట్లాడుకుంటా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 రూపాయలను అందిస్తామని చెప్పుకొచ్చింది. ఇక ఈ పథకాన్ని తొందరలోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేయబోతున్నదని చెప్పి కూడా గట్టిగానే చెప్పింది. సీఎం చంద్రబాబు నాయుడు సార్కు మహిళలంటే ముందు నుంచి ఎంత గౌరవమో అందరికీ తెలుసునని చెప్పి గట్టిగానే చెప్పింది. అందుకే వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయనీకే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి గుమ్మిడి సంధ్యారాణి మేడం స్పష్టం చేసింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దాని మీద కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి చాలా పోస్టులు. దీనికోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతి మహిళకు 18 సంవత్సరాలు కంపల్సరీ నిండాలని చెప్పుకొచ్చింది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 పాస్పోర్టు సైజు ఫోటోలతో పాటు బర్త్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, ఇంకా దీంతో పాటు ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలని చెప్తున్నది మేడం. వచ్చే నెలల ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పి కొందరు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ పోస్టులు కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోని ఈ నేపథ్యంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మేడం శాసన మండలిలో ప్రకటన చేసింది. ఈ ముచ్చట మహిళలకు మత్తు ఊరటన ఇస్తున్నదని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళలు మత్తు ఆనందంతో పండగలు చేసుకుంటున్నారని చెప్పి కూడా మేడం చెప్పుకొచ్చింది.